హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వరల్డ్ బ్లాగ్కి గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఎంటీఆర్ గులాబ్ జామ్ ఒక ప్యాకెట్. గులాబ్ జామ్కి చక్కెర 1/2 kg తీసుకున్నాను. 1/2 kg చక్కెర అయితే ఏం పట్టదండి, కొంచెం ఒక 2 గ్లాసులు అయితే వేసుకున్నాం పానకానికి. కొంచెం మనకు పానకం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ దానికి సరిపడనే వేసుకున్నాను నేను గులాబ్ జామ్కి. వాటర్ మాత్రం ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 2 కప్పుల పంచదారకి 4 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం. ఎందుకంటే మనకు చిన్న సిమ్లో పెట్టి మసలిస్తాం కదండి పానకం దగ్గరికి అయ్యే వరకు, తీగ పాకం వచ్చే వరకు. అందుకే 4 గ్లాసులకి ఎంత అవుతుంది చూపిస్తానండి నేను. పానకం లాస్ట్కి స్టవ్ వెలిగించుకొని పానకం పెట్టుకున్నాను. ఇప్పుడైతే గులాబ్ జామ్ పౌడర్ అయితే పాలతోటి కలుపుతున్నానండి. వేడి పాలతోటి కాదు కానీ కొంచెం చల్ల పాలతోటే కలపాలి, వేడి పాలు వద్దు. కొంచెం మీగడ పాలండి, ఏం కాదు మీగడ పాలు అయినా సరే. కొంచెం పిండి, మనం గోధుమ పిండి ఎలా తీసుకుంటామో చపాతీకి అలా తీసుకు. కొంచెం పిండి లూజే ఉండాలండి, గట్టిగా ఉంటే గులాబ్ జాములు కొంచెం గట్టిగా అయితే కొంచెం పిండి లూజ్గానే తడుపుకొని ఒక కవర్లా కానీ వేసి పెట్టాలి. ఇది ఎండాకాలం కదా, తొందర ఆడిపోతుంది. అందుకే నేను అదే కవర్లా వేసి పెట్టిన. కొంచెం 1/2 అవర్ బాగా నానితే బాగుంటుంది పిండి. గాలి తగలకుండా పెట్టాలి. ఇప్పుడు మనం పానకం చూద్దామండి. కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో, చిన్న సిమ్లోనే పెట్టాలి. పిండి బాగా మెత్తగా ఒక 1/2 అవర్ బాగా నానిందండి. మనం గులాబ్ జాములు వేసుకున్నాం, రౌండ్గా ఉండాలి. మా పాప కూడా వేస్తుంది. మా పాప బర్త్డేకి మా పాపనే గులాబ్ జామ్ చేసుకుంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత హెల్ప్ చేస్తుందండి. యాలకులు అండి, కొంచెం పానకం అయ్యే వరకు దించినాక యాలకుల పొడి దంచుకొని వేసుకోవాలి. కొంచెం పచ్చగానే దంచాలి, అంత మెత్తగా కాకుండా. ఉండలు రెడీ అయినాయండి. నెయ్యిలో వేయించుతున్నా. నెయ్యి లేకున్నా నూనెలో అయినా సరే అండి, నేను నెయ్యిలో వేయించుకుంటున్నా. బాండి పెట్టిన నూనె, నెయ్యి వేడైందండి. కొంచెం సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోవాలండి. తొందర కలర్ వస్తాయి పెద్ద మంటకి, అందుకే చిన్న సిమ్లోనే పెట్టి కలర్ వచ్చే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది అయిపోయినా తొందర
ఎక్కువ వేయరాదండి, ఒక 5, 6 అట్లా వేసి చిన్న, ఎందుకంటే తొందరగా కాలవు ఎక్కువ వేస్తే, ఎందుకంటే చిన్న బాండి పెట్టుకున్నా కాబట్టి. ఇప్పుడు మనం పానకం ఉడగట్టుకుందామని ముందే ఉడగట్టాలి, కానీ నేను మర్చిపోయినా, అందుకే పానకం రెడీ అయింది. ఇక 4 గ్లాసుల నీళ్ళకి ఇంత పానకం చూడండి. ఉడగట్టి ఇప్పుడు అందులోనే కొంచెం యాలకుల పొడి వేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామున్ వేడి దాంట్లో వేస్తే ఇచ్చుకపోతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జాములు వేయాలి. నీళ్ళ మొత్తం వేయించుకొని కొంచెం చల్లారనిచ్చి వేసినానండి నేను. ఇవి కొంచెం చల్లారినాక గులాబ్ జాములు కొంచెం చల్లారాలి. మొత్తం ఒకేసారి వేస్తే పానకం అన్ని దాంట్లోకి కరెక్ట్ పట్టుకుంటుంది. కొంచెం వెడల్పు ఉండే దాంట్లో వేసుకోవాలి, అన్ని దాంట్లోకి పానకం కరెక్ట్ పట్టుకుంటుంది. కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టాలండి, మూత పెట్టి. ఇంకా ఉదయం అండి, ఇది మా పాప బర్త్డే కదా, ఉదయం ఇక పని లేవమా, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఈరోజు నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. లేవు తొందర లేవు, లేవు లేవు తొందర లేవు. మా పాప లేచి రెడీ అయిందండి, బ్రష్ చేసి స్నానం చేసి డ్రెస్ వేసుకొని తనకు రెడీ చేసి గుడికి పంపుతున్నా. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పాప డ్రెస్? నేనే కుట్టిన చీర ఉంటే లెహంగా టైప్ కుట్టిన ఫ్రెండ్స్ డ్రెస్. తనకు గాజులు అంటే చాలా ఇష్టం, గాజులు దండలు అంటే ముందే వేసుకుంటుంది తన. చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అయింది సింపుల్గా. నేను రెడీ అయ్యి స్నానం చేసి పూజ చేసుకున్నానండి, పాప బర్త్డే కదా. అంతవరకు వాళ్ళు గుడికి పోయి వచ్చిండ్రు, మా పూజ అయ్యే వరకు ఇంట్లో పని మొత్తం అయింది. సైడ్కి నిలబడి ఇక అక్కడ మొక్కు, అక్కడ తీసుకుంటా మొక్కు, మొక్కు ఇట్లా హారతి మొక్కి కింద దేవునికి మొక్కినాక గులాబ్ జామ్ స్వీట్ తినిపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మా పాపకు బ్లెస్ ఇవ్వండి.
ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ మానసావాల్ బ్లాగ్కి. ఛానల్ చూసేవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్.